వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? చదువుతున్నారని అనుకుంటున్నాను. చదువుకోవాలి కూడా, ఇంకా అందులో నో ఆప్షన్. ఖచ్చితంగా చదవాల్సిందే. ముఖ్యంగా మన ఛానల్లో ఉన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ చదవాల్సిందే. ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేయాలి. అంటే చాలామంది మెయిల్ చేసి అడుగుతున్నారు, అక్క చెప్పండి అక్క, అసలు 14th రోజు తీర్పు ఎలా వస్తుంది, అసలు ఈ కొన్ని డేస్ చదవాలా వద్దా? ఇవాళ 7th కదండి డేట్. ఇంకా ఎగ్జాక్ట్లీ 1 వీక్ టైం ఉంది అక్క. ఈ 1 వీక్లో మనకు పెద్ద పండుగలు వస్తున్నాయి. అసలు పండుగలు జరుపుకోవాలా వద్దా కూడా అర్థమైతలేదు, చదవాలా వద్దా కూడా అర్థమైతలేదు. చెప్పండి అక్క, మీరు చదువుతున్నారా లేదా? సీరియస్గా నిజం చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. నేను ఎప్పుడు అబద్ధం చెప్పానండి. నేను యాజ్ ఇట్ ఈజ్ నేనే అసలు అంటే నా వ్యూ ఏంటి అనేది నేను నాకు ఒకలాగా బయట ఒకలాగా అస్సలు చెప్పను. నేను ఏమనుకుంటున్నానో అదే షేర్ చేస్తున్నాను. అంటే చాలామంది రిలాక్స్ మోడ్లో వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. కానీ నేనైతే మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్, ప్రతి ఒక్క బ్రదర్ అండ్ సిస్టర్స్కి నేను ఒకటే చెప్తున్నాను, అస్సలు రిలాక్స్ అవ్వకండి. అంటే ఈరోజు న్యూస్ పేపర్ కూడా చూసిన తర్వాత నేను అంటే చూసినా చూడకపోయినా నేను ఒకటే మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తూ వస్తున్నాను, ఎగ్జామ్ జరిగినా జరగకపోయినా చదవండి 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 అని అంటున్నాను. మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. అంటే నేను ఎప్పుడైనా సరే కీడించి మేలించాలని చెప్పేసి అంటాను కదా, అందరు నన్ను తిడతారు ఎందుకు ఫస్టే కీడించుతావు అని చెప్పేసి. అట్లా ఇప్పుడు సపోజ్ మనకు తీర్పు ఏమొస్తుంది అనేది మనం ఎవ్వరం డిసైడ్ చేయలేము. జడ్జి గారు తప్ప తనకు మాత్రమే తెలుసు ఆ రోజు ఏం జరుగుతుంది, October 14th ఏం జరుగుతుందని. హీ ఓన్లీ నోస్. బట్ మన ఏంటిదంటే ఆ రోజు తీర్పు మనకే ఫేవర్గా వస్తుంది, స్టూడెంట్స్కే ఫేవర్గా వస్తుంది, ఎగ్జామ్ అంటే పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి అట్లా అనుకొని అస్సలు రిలీఫ్గా ఉండకండి. అస్సలు అట్లా ఉండకండి. ఎందుకంటే అంటే దానివల్ల జరిగే నష్టాలు ఏంటి అనేది నేను చెప్తాను ఈ వీడియోలో క్లియర్గా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇవాళ ఎంత తారీఖు, 7వ తారీఖు, 8, 9 ఈ 2 డేస్ 10, 11, 12 అందరూ ఫుల్ ఫెస్టివల్ మూడ్లో ఉంటారు. సో ఆ 3 డేస్ పక్కకు పెట్టేసేయండి. ఇంకా మా లేడీస్కి అంటారా, హౌస్ వైఫ్స్కి అంటారా, ఖచ్చితంగా పండగ ముందు రోజు, పండగ తర్వాత రోజు కూడా మాకు చాలా అంటే చాలా పనులు ఉంటాయి. పండగ అయిపోయిన తెల్లారి కూడా చేయాల్సిన పనులు కూడా చాలా ఉంటాయి, బట్టలు పిండుకోవడం అవన్నీ. సో చాలా అంటే చాలా ఈ 5 డేస్ మాత్రం మాకైతే 9, 10, 11, 12, 13 నాకైతే ఈ 5 డేస్ చాలా బిజీగానే ఉంటాను నేను. అండ్ అంత పనులు చేసి కూడా నైట్ పూట చదువుకునే అంత టైం కూడా నాకు ఉండదు. సో నాకు ఈ 5 డేస్ అయితే పోయినట్టే. ఇంకా అవతల చూస్తే 13వ తారీఖు, 14వ తారీఖు ఇంక అందరు వెయిట్ చేస్తూ ఉంటారు ఆ రోజు ఏం జరుగుతుందని చెప్పేసి. ఇన్ కేస్ అంటే నేను అదే వాళ్ళ పేపర్ చూసిన తర్వాత కూడా నేను అదే చెప్తున్నాను. నేనేం నాకు తోచింది ఏం చెప్పట్లేనండి. ఆంధ్రప్రభ పేపర్లో ఏదో చూశాను నేను. ఒకవేళ ఎగ్జామ్ కనుక పోస్ట్ పోన్ కాకుండా ఉంటే అప్పుడు ఏంటి నెక్స్ట్? ఎందుకంటే వెబ్ నోట్స్ పదే పదే రిలీజ్ చేస్తూ ఉంది TGPSC. సెంటర్స్ అక్కడ ఇక్కడ అనేసి. హైదరాబాద్లోనే కదా మనం మొత్తం మెయిన్స్ రాసేది. సో ఎక్కడెక్కడ ఏమేమి హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఎక్కడెక్కడ ఏమేమి సెంటర్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా మనకు ముందే ఇంటిమేట్ చేశారు. అంటే ఏమో జరగచ్చో జరగకపోవచ్చో తెలియలేము. కాకపోతే జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించి తర్వాత పరిణామాలు ఎట్లుంటాయని చెప్పేసి మనం ముందే గెస్ చేసుకోవడంలో తప్పేం లేదు కదండి. ఇప్పుడు నేనే ఆలోచిస్తున్నాను, మేము ఉండేది నిజాంపేటలో. ఫర్ సపోజ్ కొంపల్లి కానీ అట్లాంటి పెద్ద పెద్ద అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్లో సెంటర్ పడింది అనుకోండి, నేను అంటే నార్మల్గా 2 hours జర్నీ వేసుకునే దానికంటే ఇంకొక 1 hour ముందే జర్నీ, అంటే 1 hour ఎక్స్ట్రానే జర్నీ పడుతుంది. అండ్ ఇంకా నాకు అంటే చెప్పాలంటే ఎగ్జామ్ రోజు ఇప్పుడు 21st రోజు ఎగ్జామ్ ఉంది. 21st వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ డే కాబట్టి ముందే చదివేసి పెట్టుకుంటాము. 22nd ఎస్ఏ పేపర్ మాత్రము ముందు రోజు ఎగ్జామ్ వెళ్ళి వచ్చిన తర్వాత అసలు మైండ్ అంతా అసలు చాలా అంటే చాలా క్లమ్జీగా ఉంటుంది. 2 hours అంటే 2 times జర్నీ చేసి వస్తాం కాబట్టి, ఎగ్జామ్ రాసి ఉంటాం కాబట్టి అసలు ఎస్ఏ పేపర్కి చదవగలుగుతానా లేదా, అంటే ఎస్ఏనే కాదు ఈ మిగతా అన్ని ఎగ్జామ్స్కి నిజంగా చెప్పాలంటే 2 hours 3 hours కంటే ఎక్కువ చదవలేమేమో మనము. అండ్ వన్ మోర్ థింగ్ చెప్తున్నాను, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్ జరుగుతుందేమో అని చెప్పేసి అంటున్నాను నేను. చాలామంది అక్క మీరేమో ఎగ్జామ్ జరుగుతుంది అంటారు, ఇంకా చాలామంది బయటనేమో పెద్ద పెద్ద వాళ్ళ ఎగ్జామ్ జరగదేమో అని చెప్పేసి అంటున్నారు అని. అంటే ఒకటే చెప్తున్నానండి, అంటే సిచ్యువేషన్స్ అనేటువంటి స్ట్రాంగ్గానే ఉన్నాయి కావచ్చు, కానీ నేనైతే ఒకటే చెప్తున్నాను, వాటిని సవరించి కూడా చేసే ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి కావచ్చు. ఎవరికి తెలుసు, చెప్పలేం కదా. ఇప్పుడు ఇటు పడుతుందా అటు పడుతుందా కాయిన్ తిప్పేస్తానంటే ఎటో సైడ్ పడుతుంది. ఒకవేళ మన అంటే స్టూడెంట్స్కి ఫేవర్గా జరిగింది అని అంటేనేమో ఓకే ప్లస్, జరగలేదు అనుకోండి, ఫర్ సపోజ్ అటే పడింది అనుకోండి కాయిన్, అప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేయలేదు, మనం తల వంచుకొని వాళ్ళు ఏం చెప్తే అదే వినాల్సిందే కదా. ఇంకా నేను అందుకే చెప్తున్నాను, టైం వేస్ట్ చేసుకోకండి. ముఖ్యంగా లేడీస్ మన ఛానల్లో మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పదే పదే అడుగుతున్నారు, అక్క మీరు చదువుతున్నారా లేదా అని పదే పదే అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ అండి, ఐఎమ్ నాట్ అంటే ప్రొఫెషనల్ యూట్యూబ్ అని కాదు, నేను ఒక ఆస్పిరెంట్ని. అంటే నాకు తెలిసి చాలామంది ఇట్లా చేయడం వల్ల అంటే కేవలం స్టడీ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మీ అందరికీ ఆ డైలమా అట్లా వచ్చుండొచ్చు. కానీ ఐఎమ్ నాట్ లైక్ దట్ అండి. నేను అట్లాంటి టైప్ కాదు, నేను ఆ కేటగిరీకి చెందిన దాన్ని కానే కాదు. నేనేదో నార్మల్గా అనుకున్నాను, ఇందులో కూడా నా లక్ ఫేవర్ చేస్తుందా లేదా అని అనుకున్నాను. లక్ ఫేవర్ చేసింది. సో నేను ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి అంటే మీతో ఫస్ట్ నుంచి చెప్తూ
వస్తుంది అదే. ఇన్కేస్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయి శాలరీ తీసుకున్నాను నేను యూట్యూబ్ నుంచి అని అంటే ఖచ్చితంగా నాకు మెయిన్స్ కూడా క్లియర్ అవుతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. కాబట్టి కొన్ని రోజుల్లో నేను యూట్యూబ్లో అంటే మన ఛానల్లో రోజుకి 2-3 వీడియోస్ కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. సో అందుకు అంటే అవన్నీ చేయడానికి గల రీజన్ ఏంటిదంటే నేను అట్లా అనుకున్నాను కాబట్టి, అంటే నా లక్ అన్సర్టనిటీ ఉన్నటువంటి ఫీల్డ్లో ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి అనుకున్నాను. ఇదన్నా అన్సర్టనిటీ, అసలు సబ్స్క్రైబర్లు వస్తారో రారో తెలియదు, వాచ్ టైం వస్తుందో రాదో తెలియదు, ఛానల్ మానిటైజేషన్ అవుతుందా కదా తెలియదు, అసలు యూట్యూబ్ మీద జీరో నాలెడ్జ్. అండ్ ఫోన్ కూడా చిన్న ఫోన్లు, ట్రైపోర్డ్ కూడా లేదు, ఏది పడితే వీడియో పెడుతున్నాను స్టడీకి సంబంధించినవి అయినా కూడా అవుతుందా కాదా తెలియదు. అయినా కూడా ఛానల్ ఇక్కడ నాకు సక్సెస్ అయింది. అంటే మరీ 50,000, 1,00,000, 100 అంటే 2-3 లక్షలు లేకపోయినా కూడా నాకు అట్లీస్ట్ ఒక 20,000 దగ్గర అయితే ఉన్నాను కదా నేను. సో ఇదే నేను సక్సెస్ అని ఫీల్ అవుతాను. యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చింది అని అంటే ఆల్మోస్ట్ ఛానల్ అనేటువంటి సక్సెస్ అయినట్టే. దాన్ని కాపాడుకోవాలి మనం అంతే. సో దాన్ని నేను నా స్టడీకి లింక్ పెట్టుకున్నాను. అక్కడ అంటే మనకు అన్సర్టనిటీ, యూట్యూబ్ అనే ఫుల్ అన్సర్టనిటీ. కానీ ఇక్కడ నా జాబ్ విషయానికి వస్తే, మన ఈ మెయిన్స్ విషయానికి వస్తే మనం చదువుతాం. ఇక్కడ మనం ఎఫర్ట్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ ఏంటిదంటే చదువుతాము, ఎగ్జామ్లో మనకు తెలిసిన కంటెంట్ మనం రాస్తాము. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ట్రై చేస్తానండి, మ్యాక్సిమం నా చేతనైనంత నేను ట్రై చేస్తాను. అట్లని మెయిన్స్ క్లియర్ అవుతుంది అని చెప్పేసి కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఆమె ఓసీ అంటే జనరల్ క్యాండిడేట్ని. నేను జనరల్ క్యాండిడేట్గా ఉన్న నేను చాలా ఫైట్ చేయాలి. అంటే టాప్లో ఉండాలి. డీసీ కానీ అంటే కొంచెం నేను అనుకునేది ఏంటిదంటే డీసీఏ రావాలని నేను అనుకుంటానండి. సో చూడాలి. డీసీ రావాలంటే అంత ఆషమాషి కాదు, అంత ఈజీ కూడా కాదు. అండ్ కాంపిటీషన్ అనేటువంటిది ఇప్పుడు బాగా ఎట్లా అంటే డూ ఆర్ డై అని అనుకునే వాళ్ళు మాత్రమే ఈ స్టేజ్లో కూడా చదువుతారు. సో ఈ స్టేజ్లో చదివే వాళ్ళు చాలా టఫ్ క్యాండిడేట్స్. వాళ్ళతో పోటీ పడాలంటే ఈవెన్ 2,000-3,000 మెంబర్స్ ఉన్నప్పటికీ కాంపిటీషన్ చాలా హెవీ కాంపిటీషన్ అది. సో వాళ్ళతో మనం నిలబడాలి అని అంటే అందులో జనరల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారో చెప్పలేము. ఉమెన్కి 33% రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఉమెన్కి చాలా కాంపిటీషన్ ఉంటుందండి. చూడండి, యాక్చువల్గా చెప్పాలంటే పిల్లలకు ఫీవర్ వస్తుంది, వాళ్ళ ఫీవర్ నాకు అటాక్ అయింది. ఎందుకంటే పిల్లలతో పక్కనే పడుకుంటాం కాబట్టి యాజ్ ఎ మదర్గా. సో నా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే. చెప్పాలంటే ఈ 2 days నేను చదవలేదు. సో ఈ 2 days నేను అంటే సాటర్డే సండే నేను అసలు చదవలేకపోయాను. పిల్లలిద్దరికి ఫీవర్ ఉండే, నాకు అట్లనే ఉండే. నన్ను చూస్తే మీకు అర్థమై ఉండాలి. అయినప్పటికీ పిల్లల్ని చూసుకోవాలి. మనకి ఇక్కడ జ్వరం వచ్చినా రాకపోయినా మనం చేయాల్సిన పనులు మనం చేయాల్సిందే. జ్వరం వచ్చినా కూడా చేయాల్సిందే. ఇంకా హాస్పిటల్కి మనం వెళ్ళలేని సిచ్యువేషన్, ఇక వాళ్ళనే చూసుకుంటూ కూర్చోవాలి. సో ఆ టైంలో నేను చదవలేను కాబట్టి ఇప్పుడు ఇంకా స్ట్రెచ్ అవ్వాలి. మండే ఇక ఈ రోజు నుంచి నేను పండగ రోజు కూడా నైట్ పూట ట్రై చేయాలండి, కొంచెం చదవడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ 1-2 hours అయినా చదవాలి. ఎందుకంటే నాకు డే ప్రొడక్టివ్ అని అనిపించదు. అట్లీస్ట్ 1 hour అయినా చదివితే నాకు డే ప్రొడక్టివ్ అనిపిస్తుంది. అది కూడా ఫెస్టివల్స్ టైంలో. లేదు అంటే హెల్త్ బాగాలేనప్పుడు కూడా నేను అట్లీస్ట్ మొబైల్ బుక్ పట్టుకొని చదవలేని సిచ్యువేషన్లో కూడా మొబైల్ పట్టుకొనైనా ఏదైనా పీడిఎఫ్స్ అట్లాంటివి చూస్తూ ఉంటాను అనమాట నేను. అండ్ మన ఛానల్లో మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క బ్రదర్కి, సిస్టర్స్కి నేను చెప్పేది ఒకటే, హెల్త్ని జాగ్రత్త కాపాడుకోండి. నిజంగా చెప్పాలంటే నాకు రాసి కుడి చేయి పెయిన్ వస్తుందేమో అని చెప్పేసి చాలా బాధపడుతున్నాను. కానీ దేవుడు నాకు ఎడం చేయి పెయిన్ ఇచ్చాడండి. అంటే మణికట్టు దగ్గర బాగా సివియర్గా పెయిన్ వస్తుంది. కనీసం హాస్పిటల్కి వెళ్దామా అంటే కూడా అట్లా కూడా మా హస్బెండ్ నేను వెళ్దామని అన్నారు. కానీ పిల్లలకు జ్వరం పెట్టుకొని నాకెందుకులే ఇంక ఇప్పుడు సర్లే ఎట్లనో అట్లా ఓలిని అట్లా స్ప్రే రాసుకొని ఉంటాను, మరీ హెవీగా పెయిన్ వస్తే వెళ్దామని చెప్పేసి అంటున్నాను. కానీ చెప్పాలంటే చాలా సివియర్గా పెయిన్ వస్తుంది. ఈవెన్ చెయ్యి వంచలేని పరిస్థితి. మా హస్బెండ్ అన్నారు, నువ్వు వీడియోస్ చూస్తూ ఉంటావు కదా ఎక్కువ ఫోన్లో, అంటే నువ్వు స్టడీకి సంబంధించిన వీడియోస్ చూస్తూ ఉంటావు కదా, ఫోన్ ఇట్లా హారిజాంటల్గా పట్టుకొని ఉండడం వల్ల మేబీ ఎగ్జాక్ట్లీ అక్కడే నీకు నొప్పి లేస్తుందంటే మేబీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఫోన్ కూడా లెఫ్ట్ సైడ్ పెట్టి మాట్లాడతాము. సో నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి అటు ఇటు అయినా కూడా ఎగ్జామ్స్ రాయలేము మనము. అందుకనే చెప్తున్నాను, ఆ దేవుణ్ణి అదే కోరుకుంటాను నేను. ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరికి మంచి బలాన్ని తండ్రి అని చెప్పేసి నేను అదే కోరుకుంటాను. సో ఎగ్జామ్ మంచిగా రాయాలి అని చెప్పేసి కోరుకోవడం కాదు, ఎగ్జామ్ రాసేంత వరకు హెల్తీగా ఉండాలి అని చెప్పేసి కోరుకోవాలని నేను అంటాను. మిగతాది దేవుడు ఎరుగు. నువ్వు ఎంత అనుకున్నా కూడా మన ఫేట్లో రాసి పెట్టుంటే నిజంగానే వస్తుంది, లేకపోతే లేదు. నేనైతే ఇదే నమ్ముతానండి. డెస్టినీని నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను, 100% బిలీవ్ చేస్తాను. అందుకు నిదర్శనం నా ఛానలే. నేను ఒకటే అనుకున్నాను, నా ఫేట్లో ఇది ఉంది అంటే ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే మంచి ఎంఎన్సీ కంపెనీలో వచ్చిన జాబ్ నేను వదిలేసుకున్నాను. అప్పట్లోనే 45,000 దాకా శాలరీ వచ్చేది. అది వదిలేసుకొని నేను అంటే అప్పటిదాకా నెలకు ఇంత శాలరీ పడే నాకు సడన్గా జీతం ఆగిపోవడం, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు అనుకున్నాను అట్లీస్ట్ ట్యూషన్లో చెప్పుకుందామని. ఆ ట్యూషన్లు కూడా నాకు సెట్ కావు చిన్నపిల్లలతోటి. సరే అట్లీస్ట్ యూట్యూబ్లో నన్ను మన లక్ని చూద్దాము, నిజంగా ఫేట్లో రాసి పెట్టుంటే నాకు అట్లీస్ట్ సైడ్ అంటే కొంచెం ఇన్కమ్ లాగానన్నా ఇది నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అన్నాను. అది నాకు వర్కౌట్ అయింది. సో నా ఫేట్లో ఇది కూడా కొంచెం యాడ్ అయి ఉందేమో.
సో నేను ఇది కూడా అట్లనే అనుకుంటున్నాను. ఎంత కష్టపడుతున్నాను పిల్లల్ని వేసుకొని. మీ అందరికీ అంటే ఇప్పుడు ప్రతిదీ చూపిస్తేనే అర్థమవుతుందండి. అంటే అట్లని అన్నీ చూపించలేము కదా. ఇప్పుడు ఎంత కష్టపడుతున్నాం, పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్లో చుట్టూ తిరుగుతా, అక్కడ ఫోన్ పట్టుకొని జాయిన్, ఇవన్నీ చూపిస్తే షో అంటారు. అందుకని అవన్నీ నేను అసలు అంటే ఎక్కడి వరకు చూపించాలో, అంటే ఒక మదర్గా ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, అంటే తల్లులు పిల్లల్ని పట్టుకొని ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు అని చెప్పడానికి జస్ట్ అంటే నార్మల్గా నా సైడ్ నుంచి వెళ్ళి ఇన్ కేస్ నాకే కనుక గ్రూప్ 1 ఒకవేళ క్లిక్ అయితే మాత్రం చాలామంది హౌస్ వైఫ్స్కి హోప్ వస్తుందండి. ఖచ్చితంగా హౌస్ వైఫ్గా ఉంటూ కూడా చదవవచ్చు. ఎగ్జామ్ అంటే చిన్న చితక ఎగ్జామ్ కాదు, గ్రూప్ 1 లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి చాలామంది ముందుకు వచ్చి చదువుతారు. నాకు మెయిన్ అదే కావాలి. అదే చెప్తున్నాను కదండి. ఇన్ కేస్ రాకపోయినా కూడా అంటే వాళ్ళకు నేను ఒకటే చెప్పగలిగాను, ఇక్కడ దాకా వచ్చాను, మెయిన్స్ అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగాను, మెయిన్స్కి క్వాలిఫై అయ్యాను అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇక్కడి వరకు తెలిసిపోయి ఉంటుంది. చదువుకుంటే పిల్లల్ని పట్టుకొని కూడా చదువుకుంటే గ్రూప్ 1 లాంటి పెద్ద పెద్ద హాఫ్ జర్నీ అయితే నేను కంప్లీట్ చేయగలిగాను కదా. అంటే కొంచెం సపోర్ట్ కూడా ఉండాలేమో మేబీ. ఒకవేళ ప్రిలిమ్స్ అంటే మెయిన్స్ క్వాలిఫై కాలేకపోతే అంటే అప్పుడు ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ చెప్పలేం కదా. నేను చెప్తున్నాను కదండి, పాస్ అయితే మాత్రం మీ అందరికీ మార్గదర్శకమే. పాస్ కాకపోయినా కూడా నేను ఒకటే చెప్తున్నాను, నా తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేను నా సైడ్ నుంచి ఎంతైనా సరే హెల్ప్ చేయగలుగుతానండి. నా బుక్స్ కూడా నేను మీకు ఇస్తాను. ఎందుకంటే చెప్పలేను, హెల్త్ అనేటువంటిది అంటే 3 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇట్లా నడుం పట్టి లేనిది అసలు కనీసం 5 minutes కూడా ఉండలేకపోతున్నాను. సో ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ప్రిపరేషనే. సో నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎగ్జిట్ అయిపోవాలి ప్రాసెస్ నుంచి అని చెప్పేసి అనిపిస్తుంది. దేవుడు ఎట్లా చెప్పినా కూడా నేను తల వంచుకొని నేను అగ్రీ అవుతాను. ఆయన నాకు ఎలాంటి రిజల్ట్ ఇచ్చినా కూడా ఓకే, హ్యాపీయే. పాస్ అయినా హ్యాపీయే, పాస్ కాకపోయినా హ్యాపీయే. మంచిగా మదర్హుడ్ని ఎంజాయ్ చేస్తూ నా పిల్లల్ని మంచిగా చదివించుకుంటాను, వాళ్ళని మంచిగా చూసుకుంటాను. సో ఇదన్నమాట. అందరూ ఇలానే పాజిటివ్గానే ఆలోచిద్దాం. వస్తే వస్తుంది, లేకపోతే మనం చేసేది ఏం లేదు కదా. ఒకటే చెప్తున్నాను, ఫేట్లో ఏది ఉంటే అదే. నువ్వు 99% కష్టపడ్డా ఆ 1% లక్ అనేది ఉంటుంది చూడండి. మీరు ఎవరినన్నా అడగండి, యూపీఎస్సీ టాపర్స్ని అడిగినా కూడా ఆ 1% లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది ప్రతి మనిషికి యాడ్ అవ్వాలి. లేకపోతే నువ్వు 5 అటెంప్ట్లు 6 అటెంప్ట్లు రాసినా కూడా కొందరికి క్లియర్ కాదు. సో ఆ 1% ఇక్కడ మ్యాటర్. 99% అది హార్డ్ వర్క్ అనేటువంటిది, అది సక్సెస్ అవ్వాలంటే 1% లక్ ఫ్యాక్టరే యాడ్ అవుతుంది అనమాట దానికి. అప్పుడే మనకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది. సో అంతేనండి, మన కష్టం మనం పడదాం, దేవుని మీద వదిలేద్దాం ఆ లక్ ఫ్యాక్టర్ కోసం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. పదే చెప్తున్నాను, హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఓకేనా. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.